నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. ఒక డాక్టర్ అయ్యి ఉండి ఎంబీబీఎస్ చేసి మీరు న్యూమరాలజీని నమ్ముకొని న్యూమరాలజీలో అంటే పేరు బలం ఎంత ఉంది, ఏముంటుంది, స్పిరిచువాలిటీ కానీ అంటే అందులో పడ్డ స్ట్రాంగ్ నెంబర్స్ ఎలా ఉంటే దాంట్లో పవర్ ఈ విధంగా ఉంటుందని చెప్పి మీ నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకొని చాలామందికి నేమ్ కరెక్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఉండేటువంటి డైరెక్టర్స్ కానీ సినిమా వాళ్ళు కానీ అంటే సినిమాలో హీరోస్ కానీ వాళ్ళందరికీ ఇవ్వడం జరిగిందండి. బిజినెస్ కూడా డెవలప్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. రియలీ గ్రేట్. ఇప్పటికీ నేమ్ కరెక్షన్స్ ఇస్తున్నారు, అంతే పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది మీకు. గ్రేట్ సార్. అయితే చాలామందికి ఉండేటువంటి డౌట్ ఏఈఐఓయు. సో ఈ లెటర్స్ కనుక ఓవెల్స్ కనుక ఒక పేరులో ఉంటే లైఫ్ స్టైల్ అసలు ఏ విధంగా ఉంటుందంటారు? చాలామందికి డౌట్ ఉంది నాన్న. మొత్తం లెటర్స్ 26, దీంట్లో 5 ఓవల్స్ ఏఈఐఓయు 5, తర్వాత 21 కాన్సనెంట్స్ రిమైనింగ్ లెటర్స్. ఈ ఓవల్స్తో నేమ్ స్టార్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఫస్ట్ బెస్ట్ లెటర్ ఏ. చాలామందికి డౌట్ ఓవల్స్తో పేరు, ఓవల్స్ వీక్ ఉంటాయేమో, ఓవల్స్ మధ్యలో రావాలేమో అని డౌట్ ఉంటుంది. ఇది కరెక్ట్ కాదు. ఓవల్తో పేరు స్టార్ట్ అయితే అసలు వాళ్ళ లైఫ్ తిరుగుండదు. అండ్ ఎప్పుడైతే ఈ లెటర్స్తో ఉన్నన్నీ కూడా డేట్ ఆఫ్ మ్యాచ్ అవుతాయో డబుల్ లక్కీగా ఉంటారు. సో ఓవల్స్ ఏఈఐఓయులో ఫస్ట్ లెటర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఓంకారం. ఏ వాల్యూ 1. లైఫ్ అంతా నంబర్ 1గానే ఉంటారండి వాళ్ళు ఎవరైనా సరే. పేరు డేట్ ఆఫ్ మ్యాచ్ అయితే కొంతమంది ఫెయిల్యూర్ అవుతున్నారంటే ఆ లేటర్ పవర్ని వాళ్ళు యూజ్ చేసుకోవట్టు. అంటే ఫ్యాన్ అక్కడేసి ఇక్కడ కూర్చుంటే గాలి అందదు, సో లైట్ అక్కడేసి ఇక్కడ కూర్చుంటే చీకటి పోదు. ఏ లెటర్లో ఉండి కూడా మనం డెవలప్ అవ్వట్లేదంటే దట్ ఇట్స్ నాట్ మ్యాచింగ్ ద డేట్ ఆఫ్ బర్త్ గివెన్ బై గాడ్ టు యూ. సో లేటర్తో ఉండి బాగున్న వాళ్ళు మనకు బెస్ట్ అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, అక్షయ్ ఖన్నా ఇలా తీసుకుంటారు. చాలామంది లెటర్ వాళ్ళు అజిత్, తమిళనాడులో అజిత్, అనుష్క టాప్ రేంజ్కి వెళ్ళిపోయారు. చాలామంది పొలిటీషియన్స్ ఏ లెటర్లో 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఏకర ఛత్రాపత్యం ఓడిపోయేది లేదు వాళ్ళు. సో లెటర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఓంకారం, వాల్యూ నంబర్ 1, లైఫ్ లాంగ్ నెంబర్. అమితాబ్ బచ్చన్ 40 ఏళ్ళ క్రితం హీరో అంటే ఇప్పుడు కూడా నంబర్ 1 ఆయనే. ఆయన కోసం సినిమాలు పేరు చూసే చాలామంది ఉన్నారు. చాక్లెట్ యాడ్ నుంచి బాత్రూమ్ యాడ్ వరకు ఆయనే చేస్తుంది. మోటివేటర్, ఆయన మొహం చూస్తే చాలు. సో లెటర్ ఏ. సో నెక్స్ట్ లెటర్ ఇంపార్టెంట్ లెటర్ ఈ. ఈ లెటర్ వాల్యూ 5. 5 అనేది పంచభూతాల దీవెన. సో ఈ లెటర్ కూడా చాలా చాలా స్ట్రాంగ్ లెటర్. ఈ లెటర్ని కరెక్ట్గా వాడుకుంటే ఆయుష్ బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, అందరితో బంధాలు సత్సంబంధాలు బాగుంటాయి, అందరు మంచే కోరుతారు. సో ఈ లెటర్ వాల్యూ 5 బోత్ ఇన్ చాల్డిన్ అండ్ పైథాగరస్ సిస్టమ్. సో ఈ లెటర్తో పేరు పెట్టుకోగలిగితే ఏ తర్వాత ఓవల్స్లో ఏఈఐఓయులో అద్భుతంగా ఉంటుంది. ఓవల్స్ కూడా 5 5 అంటే పంచభూతాలు. చాలా అద్భుతమైన నెంబర్స్ అండి. ఏఈఐఓయులో పెట్టుకొని అది డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవ్వాలి సార్. అంటే చాలామంది అంటారు మేము ఏలో పెట్టుకున్నాం సార్, మేము బాగాలేము. కారణం ఏమంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళ పేరులో ఎన్ని అక్షరాలు ఉండాలి, 5 లెటర్స్ ఉండాలా, 6 or 7 అది ఉంటుంది. నాన్నగారు ఆల్మోస్ట్ 10 years బిహెచ్ఎల్లో నాన్న డీజీఎంగా ఉండి ఒక ఎక్సలెంట్ లైఫ్ లీడ్ చేశాం సార్ మేము. ఆ టైంలోనే కార్లో తిరిగా. నేను చెప్పేది, నేను పుట్టింది 1974, 77 నుంచి కార్లో ఉన్నాం. 86లో జాబ్ రిజైన్ చేశారు నాన్న. ఒక 5 years కంప్లీట్ డౌన్ చూసాం. అంటే ఒక రూమ్లో కూర్చొని ఆయన కంప్లీట్ నంబర్స్, ఆయన రీసెర్చ్ మొదలుపెట్టాక కంప్లీట్గా జాబ్ వదిలేసి పెద్ద జాబ్. అందరూ ఏంది పిచ్చా మీ నాన్నకి అని అడిగేవాళ్ళు. కంప్లీట్ ఒక రూమ్లో కూర్చొని నంబర్స్ రీసెర్చ్. 7 ఏళ్ళలో పుడితే ఎలా ఉండాలి అది ఎవరికి ఇద్దరు చెప్పలేరు ఈ మాటలు. నాన్నగారు అంటే ఎప్పుడు క్లీన్ షేవ్, టక్కు, బూటు. నెహ్రూ అంటే ఒక స్టైల్ నెహ్రూ గారు అంటే. ఆ 5 years అన్నీ వదిలేశారు ఆయన. ఒక తపస్సు చేసినట్టు గడ్డం పెంచేసి ఆయన. నేను నాన్నని అని అడిగేవాడిని, నీకు ఇంత కష్టం అవసరమా, హాయిగా జాబ్ చేసుకోవచ్చు. నేను ఒకరిని బాగుండాలని జాబ్ సరిపోతుంది నాకు. ప్రపంచం అందరూ బాగుండాలంటే ఈ రీసెర్చ్ పనికి వస్తుంది. హీ వాజ్ మోటివేటెడ్ బై స్వామి వివేకానంద స్పీచెస్. సో ప్రతి మనిషి లైఫ్లో ఏదో ఒకటి ఉంది. ఆయన పామిస్ చేశారు, ఆస్ట్రాలజీ అన్నీ చేసి సొల్యూషన్ న్యూమరాలజీలో బ్రహ్మాండంగా ఉంటుంది. అందరికీ అన్ని ప్రాంతాల వాళ్ళకి సమానంగా పనిచేస్తుంది. ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ లేదు, అమ్మాయికి మగ తేడా లేదు. సో ఆయన 5 years కష్టపడి ఫస్ట్ ఆఫీస్ ఓపెన్ చేసి తిరుపతి అండ్ ఢిల్లీ సార్ నాన్న. సో నేను ఢిల్లీ తిరుపతికి తక్కువ, హైదరాబాద్లోనే ఎక్కువ ఉండేవాడిని. డోర్ దగ్గర ఉండేవాడిని ఆయనకి. ఎవరు క్లయింట్స్ వస్తే లోపల తీసుకొచ్చిపోయేవాడిని. సో నేను చూసింది ఏమంటే ప్రతి ఒక్కరు ఆయన పొగడం, వచ్చాము సార్ మేము లాస్ట్ టైం ఇలా ఇబ్బందులు వచ్చాం, కారు కొన్నామని అని దీని. నేను కూడా ఆయనలాగా అవ్వాలని చిన్నగా మెడిసిన్ చేస్తూనే ఆయన పక్కకు రావడం జరిగింది. అంత పవర్ ఉందండి న్యూమరాలజీకి. అంత పెద్ద జాబ్ వదిలేసి వచ్చారు. కారణం ఏమంటే ఇంత పవర్ ఉంది. ఆయన ఒకరే జాబ్ చేసుకుంటే దాన్ని చాకుంటారు, నాకు మంచి ఆశలు ఇచ్చి ఉంటారు, ఓకే.
ప్రపంచంతో బాగుంది సార్ ఆయన దగ్గర. నాకు తెలిసి ఎన్ని లక్షల మంది క్లయింట్స్ అందరూ బాగున్నారు. ఎవరు వచ్చినా అంత టైం ఇచ్చేవారు ఆయన. నేనేమన్నా అంత టైం 2 hours మాట్లాడుతున్నావు, వాయిస్ ఏమవుతుంది? నా క్లయింట్ హ్యాపీగా వెళ్ళాలి. అంత గ్రేట్ పర్సన్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు బీ ఎ సన్ ఆఫ్ నెహ్రూ. సో ఇక్కడ ఈ ఏయు ఐఓయులో అంత పవర్ ఉంది సార్, అంటే డిటర్మినేషన్ ఉంది. ఇతరులకు మంచి చేయాలంత తపన మా నాన్నగారులో ఎంత ఉందో ఈ లెటర్స్లో ఏయు అంత ఉంటుంది. అందుకే ఆయన గుర్తొచ్చారు చెప్తుంటే. అండ్ ఈ ఓవల్స్లో ఎవరైనా సరే పేరు పెట్టుకుంటే వాళ్ళకి ఆయుష్ బాగుంటుంది సార్, చాలా ఇంపార్టెంట్. హెల్పింగ్ నేచర్ ఉంటుంది, ఎడ్యుకేషన్లో టాప్గా ఉంటారు. బట్ మనం చేయాల్సింది ఏమంటే ఆ పేరు మ్యాచ్ అయిందో లేదు చూసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయితే ఇంక చేయాల్సిన ఏం లేదు, దేవుడే వాళ్ళకి అన్నీ ఇచ్చేస్తుంటాడు టైంకి. జాబ్కి ఒక కరెక్షన్, మ్యారేజ్కి ఒక కరెక్షన్, పిల్లలకు ఒక కరెక్షన్ ఉండదు. సింగిల్ కరెక్షన్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి వాళ్ళకి. సో ఈ ఐలో ఉన్న వాళ్ళు కూడా ఇంకా పవర్ఫుల్. బట్ ఐలో ఏమంటే డబుల్ ఐ రిపీట్ కాకూడదు, 2 eyes మాత్రమే. లైక్ విజ్జి, లైక్ సిరి, లైక్ గిరి. 2 eyes ఉంటే ఏమవుతుందంటే, ఒక ఐ ఉంటే ఏం కాదు, 2 eyes ఉంటే టెన్షన్లోకి వెళ్ళిపోతారు, కోపం ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో అందుకే మన నితిన్లో 3 eyes పెట్టాం, 2 eyes ఉంటే అక్కడ మార్చింది. ఏ ఐ ఓ అనేది చాలా మంచి లెటర్ అండి. చాల్డీన్లో వచ్చేసి వాల్యూ 7 అనేది 7 కొండల వాడు దీవెనలు. పైథాగరస్ 6 అనేవాడు శుక్రుడు లగ్జరీ. 6th పుట్టిన వాళ్ళు కానీ 6 నెంబర్లో ఉన్నవాళ్ళు ఓ ఉండేవాళ్ళు కానీ ఎంజాయ్మెంట్, లగ్జరీ. చెప్పులు అంటే ఒక చెప్పులు ఉండవు వాళ్ళకి, 5-6 చెప్పులు. మిడిల్ క్లాస్ ఇది. అప్పర్ అంటే వాళ్ళు 20, 30, 40 జతలు షర్ట్లు అనుకోండి. ఈరోజు షర్ట్ వేసుకోవాలి 10 షర్ట్లు చూస్తారు వాళ్ళు. అంటే దే లవ్ లగ్జరీ, ఎంజాయ్మెంట్, ఫ్రెండ్స్కి వాల్యూ ఎక్కువ ఇస్తారు. అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా రిచ్గా ఉంటుంది. వాళ్ళే దాచిపెట్టుకోరు, వాళ్ళు దేవుడు ఇస్తూనే ఉంటాడు వాళ్ళకి. ఇంకా యూ అనేది కూడా చాలా మంచి లెటర్. 2 యూలు ఉండకూడదు, కాకపోతే 2 యూలు ఉంటే లైఫ్ సుబ్బు, 2 యూలు రివర్స్ అవుతుంది. యూ లెటర్ స్టార్ట్ అయ్యి ఉపేంద్ర అనుకోండి, మన డైరెక్ట్ మన హీరో ఉపేంద్ర, మన సన్ ఆఫ్ సత్యమూర్తిలో ఆయన పేరు 12 నెంబర్ ఉంది. ఒక పీక్ వస్తారు. సన్ ఆఫ్ సత్యమూర్తి తర్వాత మళ్ళీ తెలుగులో ఏ సినిమా చేయలేదు. అంత కూడా 5 years చేశారు, మళ్ళీ గ్యాప్. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఏం లేదు సార్, ప్రతి లెటర్లో పవర్ ఉంటుంది. కరెక్ట్గా వాడుకుంటే, అంటే గన్ ఇలా కాలిస్తే శత్రువు పోతాడు, ఇటు తిరిగి మనోళ్ళు కాల్ చేస్తే మనోళ్ళు పోతారు. ఈ లెటర్ని కరెక్ట్గా వాడుకుంటే ప్రపంచం అంతా హ్యాపీగా ఉంటుంది. ఎలా సార్, అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎట్లా ఈ ప్రాసెస్లో? చాలామందికి ఏమంటే అసలు ఫస్ట్ వాళ్ళ పేర్లు ఏమో తెలుసుకుంటే అసలు కరెక్షన్ ఉందా లేదా. కరెక్షన్ లేని పేరుకి నేను హ్యాపీగా వాళ్ళు ఏ స్టోన్ వేసుకోవాలి, ఏ నెంబర్లు వాడుకోవాలి, ఏ కలర్. ఎందుకంటే దోషం లేని వాళ్ళకి మనం సలహాలు ఇవ్వచ్చు. అందుకే కాంచానాం కర్మ విమోచనం. దోషాలు ఉన్న వాళ్ళే అపాయింట్మెంట్ తీసుకోమంటున్నాం. దోషం లేని వాళ్ళకి చెప్పేస్తున్నాం సార్, మీ స్టోన్ వేసేసుకోండి, స్పెల్లింగ్ బాగుంది, ఇంకే ప్రాబ్లం లేదు. అంటే ఎంత మంచి భూమైనా సరే కరెక్ట్గా సేద్యం చేస్తే పంట వస్తుంది. మనం కేర్లెస్గా ఉంటే రాదు. సో బాగాలేని వాళ్ళకి ఏమంటే జాగ్రత్తలు, ఏ నంబర్ ఉంది, అర్జెంట్గా కరెక్షన్ తీసుకోవాలా, ఎమర్జెన్సీగా లేదా లేట్గా తీసుకుని పర్వాలేదు, అది కూడా చెప్తున్నాను. సో మీ పేరులో ఏముందో మీరు తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ 2 WhatsApp నెంబర్స్కి పంపించండి. 24 hours మీకు రిప్లై ఇస్తాను. 9133789199 9133789199. ద అదర్ నంబర్ 9966000317 9966000317. సో మీ పేరు బాగలేదు, ఈ రాంగ్ నంబర్ ఉన్నాయని చెప్పిన వాళ్ళు దయచేసి లేట్ చేయకుండా ఎంత అర్లీగా వీలైతే అంత అర్లీగా ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రజెంట్ పేరులో రాంగ్ నెంబర్ ఏముంది, కరెక్షన్ ఇచ్చాక ఏ నెంబర్ ఉందో మీకు క్లియర్గా చెప్తాను. తద్వారా మీరు లైఫ్ అంతా బాగుండేలాగా నేను చెప్తాను. నేను కేసెస్ తగ్గి ఈ పాండమిక్ తగ్గిన తర్వాత మళ్ళీ మనం ఇదే ఆఫీస్లో కలవచ్చు. అండ్ వీ కెన్, అందరూ కూడా క్లయింట్స్ అదే చెప్తున్నాను సార్, మిమ్మల్ని అందరినీ చూడట్లేదు నేను. సో వైరస్ తగ్గిన తర్వాత అందరూ కూడా ఒక 100 మెంబర్స్ ఒక బ్యాచ్కి మీ అందరికీ భోజనం పెట్టి నాకు తృప్తి అనమాట. ఎవరన్నా సార్ అన్నం తీస్తే ఇప్పుడు తిరుపతి ఆఫీస్ ఎదుగుకోండి సార్, చాలా పెద్దది, 100 మంది 200 మంది అన్నం పెట్టి పంపిస్తాం అక్కడ క్లయింట్స్ వచ్చిన అందరికీ. హైదరాబాద్లో అది కుదరట్లేదు, పాండమిక్ నాకు ఖచ్చితంగా పని చేస్తాను, అందరికీ భోజనాలు పెట్టి పంపించడము నాన్నగారికి ఇష్టం. అట్లా డెఫినెట్గా సార్, అది చూస్తూనే ఉంటానులేండి సార్. అంటే ఇక్కడ హాస్పిటాలిటీ ఏ విధంగా ఉంటుందో తెలుసు కదా. థ్యాంక్ యూ సార్. గ్రేట్ సార్, రియల్లీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూశారు కదండి వీడియో. సో మీరు కనుక అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే ఆన్లైన్ అపాయింట్మెంట్కి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్స్ ఉంటాయి. సో దానికి మీరు డైరెక్ట్గా వాట్సాప్ చేయొచ్చు. మీ నేమ్, దాంతోపాటు మీ డేట్ ఆఫ్ బర్త్, నిక్ నేమ్ పంపిస్తే సరిపోతుందని చెప్పేసి అంటూ ఉన్నారు. ప్రస్తుతం ఉండేటువంటి పాండమిక్ సిచ్యువేషన్ మైండ్లో పెట్టుకొని డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రం ఇస్తున్నారు. కాబట్టి ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.